Hello, story lovers. Welcome back to my channel, Prema Pallaki, part 91. చందన కంగారు పడి ఎవరైనా చూసారేమోనని చుట్టూ చూస్తే అందరూ ఎవరి ముచ్చట్లలో వాళ్ళు ఉండడంతో కాస్త రిలీఫ్ ఫీల్ అయింది. కానీ శివ, చందనని ఒక రెండు కళ్ళు గమనిస్తూనే ఉన్నాయని ఇద్దరు గమనించలేదు. శివ ఇంటికెళ్ళగానే, ఓయ్ నేను నిన్ను మిస్ అవుతున్నాను, మూవీకెళ్దాం, 1 అవర్‌లో రెడీ అయి ఉండు, బైక్ మీద తీసుకెళ్తానని మెసేజ్ చేశాడు. ఆ మెసేజ్ చూసిన చందన, మా ఇంట్లో నుంచి వెళ్ళింది ఇప్పుడే కదా, అప్పుడే ఏం తొందర వచ్చిందని మిస్ అవుతున్నావు అని అడిగింది. నా బాయ్ ఫ్రెండ్ నన్ను పట్టించుకోవట్లేదని ఏడ్చే అమ్మాయిలున్న ఈ రోజుల్లో 1 అవర్‌కి మిస్ అయిన బావని ముద్దులతో ముంచెత్తకుండా ఎలాంటి దిక్కుమాలిన డౌట్స్ అడుగుతున్నావు తెలుసా నువ్వు? అన్నాడు శివ కోపంగా. ఇప్పుడేంటి? నేను నీకు ముద్దులు పెట్టాలా? అని చందన సీరియస్‌గా అడుగుతున్న ఎమోజీ పెట్టేసరికి, నువ్వు ముద్దులు పెడతానంటే నేను కాదని అనను. కానీ ముద్దులు నువ్వు వస్తేనే చూసుకోవచ్చు అని చెప్పి ఆఫ్‌లైన్ వెళ్ళిపోవడంతో, రాక్షసుడు అని చుట్టూ కూర్చున్న ఫ్యామిలీ మెంబర్స్‌ని గమనించి ఇప్పుడు వీళ్ళందరినీ తప్పించుకొని ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తోంది చందన. గగన, నువ్వింతసేపు కూర్చోవడం మంచిది కాదు కాబట్టి కాసేపు వెళ్లి రెస్ట్ తీసుకోమ్మా అని మైథిలి చెప్పడంతో చింటూ గగనని తీసుకుని గదిలోకెళ్ళిపోతే వీర్, కిరణ్ ఆఫీసులకి వెళ్దామని చెప్పి వెళ్లారు. దాంతో చందన మొహంలో నవ్వొచ్చేస్తే మేం కూడా రెస్ట్ తీసుకుంటామని మైథిలి, మహి, హైందవి కూడా గదుల్లోకి వెళ్ళిపోవడంతో, మమ్మీ నేను ఫ్రెండ్‌ని కలవడానికి బయటకెళ్తున్నానని మహితో చెప్పి వెంటనే తుర్రుమంది చందన. వాళ్ళకి ఫ్రెండ్స్‌ని కలిసి రావడం కామన్ కావడంతో ఇంట్లో ఎవరు పెద్దగా ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఉండడంతో చందన బయటికెళ్ళేసరికి వీధి చివర శివ బైక్ మీద వెయిట్ చేస్తూ ఉండేసరికి అక్కడి వరకు వెళ్లి బైక్ ఎక్కి కూర్చుని తొందర పెడుతూ ఉంటే, "ఎందుకంత టెన్షన్ పడుతున్నావు?" అని అన్నాడు. దొంగతనంగా బయటికి వెళ్తూ టెన్షన్ పడరా అని చందన అయోమయంగా అడగడంతో, అది సంబంధం లేని వాళ్ళని లవ్ చేసినప్పుడు టెన్షన్ పడాలి. కానీ బావని లవ్ చేసినప్పుడు టెన్షన్ ఎందుకు బాలా అని వెనక్కి తిరిగి బుగ్గ గిల్లాడు శివ. లవ్ చేసింది ఎవరినైనా ఇంట్లో తెలిసే వరకు కొన్ని కొన్ని సీక్రెట్‌గా ఉండడమే బెటర్ కదా అని తొందర చేయడంతో బైక్ రైజ్ చేశాడు శివ. అక్కడ స్టార్ట్ చేసిన బైక్ సిటీ దాటాక కూడా ఆగకపోవడంతో, బావా ఇంకా ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? నేను మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నానని చెప్పాను అని చందన కంగారు పడుతుంటే, నిన్ను నేనేమి కొరుక్కు తిననులేవే, సాయంత్రం 4 గంటలకల్లా ఇంటికి వెళ్ళిపోదామని శివ చెప్పడంతో సరే అని సిటీ బయటకి రావడంతో అతన్ని హగ్ చేసుకుని కూర్చుంటే శివ పెదవుల మీద నవ్వు నిలబడింది. లంచ్ అవర్ కావడంతో దితికేం చేయాలో అర్థం కాక శక్తిని టీజ్ చేయాలన్న విషయం గుర్తొచ్చి అసిస్టెంట్ ని వర్క్ చేసుకోమని చెప్పి శక్తి క్యాబిన్ లోకి వెళ్లేసరికి లంచ్ చేయడం అయిపోయి ల్యాప్టాప్ లో ఏదో నొక్కుకుంటూ కూర్చున్నాడు.
కర్మరా బాబు! కొత్తగా పెళ్ళైతే ఎలాంటి మొగుడైనా పెళ్ళాం కొంగు పట్టుకొని తిరుగుతాడు గానీ, నా మొగుడే ల్యాప్‌టాప్‌ని, ఆఫీస్ చూరుని పట్టుకొని తిరుగుతాడు అని తల కొట్టుకుంటూ వెళ్లి డోర్ సైలెంట్‌గా దగ్గరగా వేసి, లోపలికి నడుస్తూ వెళ్లి బావా అంటూ భుజం మీద గోకడం మొదలుపెడితే, ఆమె వచ్చింది కూడా తెలియనంతగా వర్క్‌లో మునిగిపోయిన శక్తి ఉలిక్కి పడ్డట్టుగా ఆమె వైపు చూసి, ఆమె వయ్యారాలు గమనించి మళ్ళీ మొదలుపెట్టిందని తల పట్టుకున్నాడు. "ఏం చేస్తున్నావు బావా?" "డిస్కో డాన్స్ చేస్తున్నాను." అతని మాటల్లో వెటకారానికి మూతి ముడుచుకొని, "ఆ డాన్స్ ఏదో నాతో చేయొచ్చు కదా బావా" అని మెల్లగా ముద్దు పెట్టడానికి ముందుకెళ్తూ ఉంటే, "ఏం చేస్తున్నావని?" సీరియస్‌గా అడగడంతో ఒక్క క్షణం తడబడి, "ఏం లేదు బావా, ఊరికినే" అంటూ మరి కాస్త దగ్గరకొంగేసరికి శక్తి వెంటనే ఆమెని తోసేయడంతో వెనక్కి పడబోయి తమాయించుకొని, "అలా తోసేసావేంటి బావా" అని అడిగింది డల్‌గా. లేకపోతే ఇంట్లో ఎంత టీజ్ చేసినా ఓకే కానీ, ఆఫీస్ అవర్స్‌లో కూడా ఏంటి నీ అల్లరి? అని శక్తి అడిగేసరికి, నేను నీ భార్యని, నువ్వు నా మొగుడివి. మొగుడు పెళ్ళాలకి ఇల్లు ఏంటి? ఆఫీస్ ఏంటి బావ? అయినా నాకు నీ మీద డౌటొస్తుంది. ఒకసారి హాస్పిటల్‌కెళ్దాం బావ అంది దితి. హాస్పిటల్‌కా? హాస్పిటల్‌కెందుకు? నీకు మళ్ళీ ఫీవరొచ్చిందా? అని దితి నుదుటి మీద, మెడ మీద చేయి పెట్టి టెస్ట్ చేస్తుంటే, ఆ చేతిని పట్టుకుని నాకేం కాలేదు. కానీ నువ్వు కరెక్ట్‌గా ఉన్నావో లేదో టెస్ట్ చేయించడం కోసం అని దితి ఓరగా చూసేసరికి ఫస్ట్ శక్తికి అర్థం కాకపోయినా స్ట్రైక్ అయిన వెంటనే "ఏం వాగుతున్నావే?" అంటూ మెడ పట్టుకోవడంతో దితి నవ్వుతూ "నిజమే చెప్తున్నాను కదా బావ" అంది. హేయ్! అనవసరమైన విషయాలన్నీ బయటికి తీయడానికి ట్రై చేయకు. తర్వాత నువ్వే ఫీల్ అవ్వాలని అంటూ చేతిని నడుం దగ్గరికి తీసుకెళ్తుంటే, కంగారుగా చేతిని పట్టేసుకుంటే కళ్ళెగరేసి డాక్టర్ దగ్గరికి పోనవసరం లేదు. ఇక్కడే నీకు నేనెంత పర్ఫెక్ట్‌గా ఉన్నానో చూపిస్తానని అనగానే దితి అక్కడి నుంచి పరుగున పారిపోవడంతో శక్తి నవ్వుకుంటూ నాతోనే గేమ్స్ ఆడుతోందని అనుకుంటూ మళ్ళీ వర్క్‌లో పడ్డాడు. బయటికి తీసుకువెళ్ళిన శివ ఒక ఫార్మ్ హౌస్ దగ్గరికి తీసుకెళ్ళేసరికి అయోమయంగా చూస్తూ సిటీకి చాలా దూరంగా వచ్చేసినట్టున్నాం. అసలు ఈ ఫార్మ్ హౌస్ ఎవరిదని అడిగేసరికి ఎవరి ఫార్మ్ హౌస్‌కో నేనెందుకు తీసుకొస్తాను? ఎప్పుడైనా వెకేషన్ లాగా వచ్చి ఎంజాయ్ చేయొచ్చని అన్నయ్య లాస్ట్ ఇయర్ కొన్నారు. ఫ్రెండ్స్ పార్టీ చేసుకుంటామని చెప్పడంతో మమ్మీ ఫార్మ్ హౌస్ కీస్ ఇచ్చిందని చెప్పి వాచ్‌మెన్ గుర్తుపట్టి నమస్తే చెప్పడంతో తిరిగి అతన్ని విష్ చేసి లోపలికెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు శివ. ఏ ఐస్ క్రీమ్ పార్లర్‌కో లేకపోతే మూవీకో తీసుకువెళ్దాం అనుకుంటే ఫార్మ్ హౌస్‌కెందుకు తీసుకొచ్చావని అతన్ని అనుమానంగా చూస్తూ అడిగింది చందన. శివ ఓరగా ఆమె వైపు చూస్తూ నేను నార్మల్ గానే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా టైం స్పెండ్ చేద్దామని తీసుకొచ్చాను గానీ, నువ్వే నాకు లేని ఐడియాలు ఇచ్చేలా ఉన్నావని అంటూ బుగ్గలు గిల్లాడు. అతని చేతుల్ని తోసేసి టైం స్పెండ్ చేయడానికి వచ్చినా కూడా ఒంటరిగా ఉంటే పిచ్చి పిచ్చి ఆలోచనలొస్తాయి బావ. అంత కావాలంటే మూవీకి వస్తాను గానీ, ఇక్కడ మాత్రం మనిద్దరం ఒంటరిగా ఉండొద్దు. అంతమందున్న ఇంట్లో ఉన్న రూమ్‌లోనే నీ అల్లరి మారలేదంటే, ఇక్కడ నువ్వు సైలెంట్‌గా ఉంటావని నాకు నమ్మకం లేదు అంది చందన. అసలు నేను కుదురుగా ఉండాలనుకున్నా ఉంటే నువ్వు ఫీలయ్యేలా ఉన్నావు కదే! అని నడుం చుట్టూ చేవేసి దగ్గరికి లాక్కోగానే చందన కంగారుగా గేట్ వైపు చూసింది. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.